పురుషోత్తం గారు మీరు కూడా చెప్పండి. ఈ ఛార్జ్ షీట్కు సంబంధించి జగన్ గారి పేరు పెట్టేస్తే ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్టు రాశారు. మరి గతంలో స్కిల్ స్కామ్ సంబంధించి కూడా మీకు తెలుసు కదా, చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం, వాటిలో డబ్బు ఎట్లెట్లా వెళ్ళిందో ఆధార సహితంగా చూపించారు కదా సిఐడి వాళ్ళు. సరే ఇప్పుడు ఆ కేసు ఏమవుతుంది, ఏం చేస్తారనేది వేరే విషయం. అప్పుడేమో అసలు అక్రమమే జరగలేదన్నట్టుగా రాసిన మురికి పత్రికలు ఇప్పుడు జగన్ గారిని బదనాం చేసే లక్ష్యంతో రాస్తున్న తీరు కానీ మీరేమనుకుంటున్నారు? ఆ ఛార్జ్ షీట్లో ఉన్న తీరు అంశాల మీద మీ అబ్జర్వేషన్ ఏమిటి? అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టరు, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ని దెబ్బ కొట్టడం లక్ష్యంగా జరుగుతుంది. మద్యం అనేది అనైతికం కదా సమాజం దృష్టిలో. దాంట్లో ఏదో సంపాదించేశారు, దాంట్లో ఏదో చేయకూడదు చేసేశారని చెప్పడం ద్వారా ఒక ఇమేజ్ పైన మరక అంటించే ప్రయత్నం చేయడం. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే ప్రస్తావించడం ద్వారా ఇప్పుడు ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది మీరు చూస్తున్నారు. డే 1 నుంచి 1 year అదే చేస్తున్నారు. కాబట్టి దీన్ని అదే పని చేసి బయట చేసేదానికి ఛార్జ్ షీట్ కి సంబంధం లేకుండా చేశారు. ఇంకో మాట కూడా అంటున్నారు, అదేంటంటే మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిందంటే అర్థం తప్పు చేసినట్టే కాదని వాదన తీసుకొస్తున్నారు. మరి మనకు లోకల్ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టు వరకు మనకు నిరాకరించినప్పుడు ఏమైంది? నిరాకరించడం, యాక్సెప్ట్ చేయడం సాంకేతిక పరమైన అంశం. ఇప్పుడు మన 4-5 సార్లు మిథున్ రెడ్డి గారికి రిలీఫ్ ఇచ్చింది కోర్టు, అప్పుడు యాక్సెప్ట్ చేసినట్ట కాదు కదా. అంటే లాయర్ల వాదం, ఇప్పుడు మనకు మీకు ఒక లాయరు, మాకు ఒక లాయర్, ఇద్దరు శత్రువులు బొత్తం కొమ్మినేని గారు. నాకు అనుకూలంగా మన లాయర్ వాదిస్తాడు, మీకు అనుకూలంగా వాదిస్తాడు. మీకు అనుకూలంగా వాదిస్తే మీరు చదివడం మొదలెడితే అది జడ్జిమెంట్ అవుతుందా? అంటే ఈరోజు సిఐడి సిట్ అనేది ఒక వ్యవస్థ, అది విచారణ చేస్తుంది. కౌంటర్ ఆర్గ్యుమెంట్ మిథున్ రెడ్డి గారు విచారణలో చేస్తారు. మిథున్ రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి లాయర్ ఎప్పుడు చేస్తారు? విచారణ ప్రారంభం చెప్తారు. అంతవరకు ఇది కేవలం ఒక ఆర్గ్యుమెంట్ మాత్రమే కదా. అంటే ఆర్గ్యుమెంట్ ఇప్పుడు రెండోది మీకు గుర్తుంటే చంద్రబాబు గారు ఆవేదన చెందినప్పుడు ఆ రోజు జడ్జి గారు ఏమన్నారు? ఎందుకు బాధపడతారు, ఇది విచారణ, నా పరిధిలో జరుగుతున్న విచారణ, మీరు సమాధానం చెప్పుకోవచ్చు, ఇప్పుడే మీరు తప్పు చేసినట్టు ఎందుకు అనుకుంటారని చెప్పింది ఆమె. ఇది జైల్లో ఉన్నప్పుడు, రాజమండ్రి సెంట్రల్ జైలు ఉన్నప్పుడు. ఇదే సూత్రం మనకు వర్తించదా? కాబట్టి ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడం. ఎలాగో అరెస్ట్ చేస్తారో కేసు పెడతారో నాకు తెలియదు కదా, ప్రభుత్వం అనుకుంటే ఏమైనా చేయొచ్చు. బట్ ఇది ఇంట్లో నిరూపితం అయ్యేది కాదు కాబట్టి అది జరిగే లోపల ఏఎల్సినార్ ముద్ర వేసేసాం. కాదు, ఆ రోజుల్లో మనకి ఓపెన్గా అందరికీ అర్థమైంది కదా, ఓటుకు నోటు కేసు ఇష్యూ కానీ, స్కిల్ స్కామ్ విషయం కానీ, ఇప్పుడు మద్యం స్కామ్, ఈ వీటిని ఎట్లా చూస్తారు? అట్లాగే మద్యం కేసులో ఇందాక మిత్రుడు నాగార్జున చాలా స్పష్టంగా ఆధార సహాయం చూపించాడు. ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయడం ద్వారా ప్రభుత్వానికి జరిగిన నష్టం. కానీ ఇక్కడ ఈ కేసులో ప్రభుత్వానికి నష్టం జరిగినట్లే కనపట్టలేదు కదా. అది లాజిక్ మిస్ అయింది అన్నట్లుగా మన సోషల్ మీడియాలో కొంతమంది ఇండిపెండెంట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మీరేమంటారు? ఆ కేసుల్ని ఈ కేసుల్ని పోలుస్తారా? వాళ్ళు ఎక్కడ లాజిక్ మిస్ కావట్లేదు. వాళ్ళ లాజిక్ ఏంటి? కేసు ఏమీ కాదు, పొలిటికల్ గా చేయాల్సింది చేద్దాము. ఇక్కడ లాజిక్ ఆడ మిస్ అయ్యారు. కరెక్ట్ గానే పోతున్నారు. అంటే టెక్నికల్ లాజిక్ టెక్నికల్ లాజిక్ ఎవరికి కావాలి? అది జరిగేది కాదు, పోయేది కానీ తెలుసు కదా వాళ్ళకి. పాయింట్ ఏంటంటే కొమ్మినేని గారు, బ్రెవరేజ్ కార్పొరేషన్ షాపులు, దానిపైన మద్యం ఉత్పత్తి చేసే సమస్యలు, వాళ్ళు కదా ఆరోపణ, వాళ్ళు కదా ఒప్పుకోవాలి. ఇప్పుడు లంచం ఇచ్చేయాల్సింది ఎవరు? అవును, కరెక్ట్. డిస్టలరీ లంచం ఇవ్వకుండా మీరు ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్క డిస్టలరీ, ప్రభుత్వం వచ్చి 1 year అయింది కదా కొమ్మినేని గారు, డిస్టలరీ అంటే మీ చేతిలోనే ఉంటాయి కదా, ఒక్క డిస్టలరీ మీరు డబ్బులు ఇచ్చాను రాయించుకున్నారా? ఎవరో అనానిమస్ గుర్తు తెలియని వ్యక్తి ఎవరో కంప్లైంట్ చేయటం, ఆ మీనా గారు అన్న ఆయన అప్పుడు ఆ వివిప్యాట్ స్లిప్పులు కూడా తగలబెట్టేసింది ఆయన టైంలోనే కదా. సో ఆయన ఆధ్వర్యంలో ఈ విచారణకు ఆదేశించడం, టకటక ఇన్ని జరిగిపోవడం. ఇందాక మన మిత్రుడు నాగార్జున అడుగుతున్న వాటికి సమాధానాలు దొరికే పరిస్థితి ఎక్కడ ఉంది? సమాధానం అనేది విచారణ. అప్పుడు ఇప్పుడు కావాల్సిన అరెస్ట్, విచారణ పిలవడం అరెస్ట్ తప్ప. ఇప్పుడు టార్గెట్ అదే, టార్గెట్ సెలెక్టెడ్ ఏంది? కొన్ని రోజులు పిలవాలి, లోపల వేయాలి, అంతే. లక్ష్యం ఏంటి? వీళ్ళందరూ మద్యం షాపులో తినేసినారు, నమ్మిన వాళ్ళు నమ్మని పోయింది, నష్టమేం కాదు కదా. అంటే ఈ సూపర్ 6 ఇవన్నీ పక్కన పోయి కనీసం ఈ కాసేపు ఈ 4 రోజులన్నా ఈ కథ నడపాలనే ఉద్దేశం కూడా ఉండొచ్చు కదా. ప్రధాన కొమ్మినేని గారు, రైతాంగ సమస్య చాలా సీరియస్ గా ఉంది. ఏ రైతాంగ సమస్య చాలా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెరోసెస్ గా వీధుల్లోకి వస్తున్నాడు. ఎంత వచ్చినా ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు దీనికి ఎవరిని ఇచ్చుకుంటా ఉండాలి కదా. వాళ్ళు చెప్పిన ఆరోపణలకు సమాధానం చెప్పాలి కదా. కొంత టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆందోళన, ధర్నా చేశారు. మామూలు గమ్ముల నుండి ఇంకో సమస్య మీద ఆందోళన చేస్తుంటారు. ఇప్పుడు జనరల్ గా ఒక రైతాంగ సమస్య మీద ఈ ఎఫెక్ట్ పెట్టారు, అది డైవర్ట్ అవుతుంది కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది మంచిది కాదు. ఖచ్చితంగా జగన్ గారు ఈ 2 రోజులు చూస్తారు, మళ్ళీ 3వ రోజు ఇంకో సమస్య మీద వెళ్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్న ప్రజా సమస్య, ఇదిలో ఉన్న ప్రజా సమస్య, పర్సనాలిటీ. కాబట్టి వాళ్ళు ఇది లక్ష్యం వేరు, ఆ లాజిక్ తో వెళ్తున్నారు. ఆ లాజిక్ ఖచ్చితంగా మిస్ఫైర్ అవుతుంది.
రాజకీయంగా మీ మెడకే చుట్టుకుంటుంది, వ్యక్తిగతంగా కూడా మీ మెడకు చుట్టుకునే పరిస్థితి అయితే భవిష్యత్తులో వస్తుంది.